ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర నియమాలు ఎందుకు చెబుతున్నానంటే మళ్ళీ మళ్ళీ కాదు, ఒకేసారి వినండి. ఆచమనం చేస్తున్నప్పుడు కూడా జుర్రని శబ్దం రాకూడదు. జుర్రని శబ్దం వస్తే అటువంటి వాడికి బాగా శ్లేష్మం అనేటటువంటి రోగం వల్ల చివరి క్షణాల్లో చచ్చిపోతాడు, ఆయాసంతో చచ్చిపోతాడు, ఉక్కిస పెరుగుతుందని చెప్పారు. మంత్రశాస్త్రాన్ని మా నాన్నగారి ధర్మమానని 18 లక్షల శ్లోకాలు, మంత్రశ్లోకాలు ఉన్నాయి వామకేశ్వర తంత్రం వంటి వాటిల్లో. అందులో ఏమన్నారో తెలుసా? జుర్ జుర్ జుర్రని తాగితే చివరి క్షణాల్లో చచ్చిపోయేటప్పుడు గొంతుకులోంచి గుర్రని చచ్చిపోతాడు వాడు. అందుకని ఏం చెప్పారు? మెత్తగా కొంచెం కొంచెం తాగు ఒకేసారి. ఇదేమో కాఫీ ఏంటి అని తాగడానికి. దేని నియమం దానికి ఉన్నది. ఏమంటే గురువుగారు ఇవన్నీ భయపెడుతున్నారండి, లేని పేరు కూడా తెలియక చేసామండి అంటే, ఇప్పుడు వినడం వల్ల ఇంతవరకు చేసిన పాపాలు పోతాయి. శ్రవణం వల్ల, శ్రవణాత్ అన్నాడు వెంటనే, శ్రవణము వల్ల ఆ మొత్తం దోషం పోతుంది. అయితే రేపటి నుంచి మళ్ళీ కొత్తగా మొదలెడితే మళ్ళీ ఇంకోసారి చెప్పలేను నేను. కాబట్టి ఇప్పటి వరకు పోయాయి, రేపటి నుంచి హాయిగా కొంచెం నియమంతో ఉండండి. ఇవి పెద్ద కష్టం కాదన్నమాట.